13th మనకి లాస్ట్ మంత్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, మరి ఆ ఎలక్షన్స్ టైంలో నాకు ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను. జెస్సీకి ఏమి ఓట్లు అనుకుంటున్నారా? మరి జెస్సీకి కూడా ఓట్లు పడ్డాయి అనుకుంటున్నారా? మరి జెస్సీ కూడా నిలబడింది అనుకుంటున్నారా? మరి అసలు ఏం జరిగింది అనేది మీకు నేను షేర్ చేసుకుంటాను. నువ్వు చెప్దులేగు. కొన్ని కారణాల వల్ల నేను కూడా నామినేషన్ వేయడము మర్చిపోయానండి. అసలు హాయ్ చెప్పాలి కదా, వాడు గుర్తు చేస్తున్నాడు. కరెక్టే, హాయ్. ఫస్ట్ ఏంటంటే హాయ్ చెప్పాలా, అది నేను నిజంగా మర్చిపోయాను. అది మా బుజ్జిగాడు బాగా గుర్తు చేశాడు. సారీ కన్నయ్య, బేసిక్స్ కూడా మర్చిపోయాను కదా. ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కదా, అందుకని డ్యాన్స్ ఇప్పుడు వద్దులే. ఓకే ఫ్రెండ్స్, హాయ్, నేను మీ జెస్సీని. హాయ్, నేను మీ ప్రిన్స్ రిచ్ బాబుని. అదనమాట, మే 13th జరిగిన ఎలక్షన్స్లో నాకు ఎన్ని ఓట్లు వచ్చాయనేది చెప్పుకుంటున్నాం కదా. కొన్ని అనుకోని కారణాల వల్ల నేను కూడా నామినేషన్ వేయడం జరిగింది అండి ఎమ్మెల్యేగా. అయితే ఆ ఎలక్షన్స్లో నాకు కూడా కొన్ని ఓట్స్ అనేవి రావడం జరిగింది. నేను వీడియోస్లో చెప్పాను కదా, నేను కూడా కౌంటింగ్కి వెళ్ళాను. మార్నింగ్ 6 నుంచి 10 దాకా అక్కడే సరిపోయింది. నా ఫోన్ అయితే 11కి ఆ టైంకి వచ్చింది అని. సో మా బుజ్జిగాన్ని వదిలిపెట్టి వెళ్ళటము చాలా చాలా గంటల సేపు, అదే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు కూడా నాకైతే వాళ్ళు బాధేస్తుంటుంది. ఆ రోజు అనుకోలేదు. మా వారైతే ఏదో 1 అవర్కో లేదా 2 అవర్స్కో వచ్చేస్తుంది అని అనుకున్నాడు. బట్ అలా కుదరలేదు అక్కడ. ఇంకోటి ఏంటి అంటే, లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేదంట. సో అందుకని నేను అలానే ఉండిపోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, లోపల అందరూ ఉన్నారు కదా, దామచల జనార్దన్ గారు, రియాజ్ అన్న గారు, ఇంకా మన వాళ్ళంతా నామినేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడుకోవటంతో అలాగా టైంపాస్ అయిపోయింది. కానీ అప్పుడప్పుడు మాత్రం బుజ్జిగాడి గురించి చాలా బెంగ మాత్రం పెట్టేసేసుకున్నాను అనమాట. అది పరిస్థితి. ఓకేనా? సో ఫైనల్గా నాకు ఎన్ని ఓట్స్ వచ్చాయనేది ఇప్పుడు షేర్ చేసేసుకుంటాను. చెప్పేద్దామా కన్నయ్య ఎన్ని ఓట్స్ వచ్చాయో? మరి ఎక్కువ వచ్చాయో తక్కువ వచ్చాయో మరి చెప్పేద్దామా? కానీ నాకు వచ్చిన ఓట్లో 3 మాత్రము ఖచ్చితంగా వేశారండి. ఖచ్చితంగా వేశారు 3. నేనంటే బాగా ఇష్టపడేవాళ్ళు 3, వాళ్ళు బాగా వేశారు. ఇంకోటి, నేనంటే ప్రాణం అంటూ, నేనంటూ బాగా ఇష్టమని, నన్ను బాగా ప్రేమగా చూసుకునే వాళ్ళు కూడా వేయలేదండి. నేనే వద్దని చెప్పాను. సో వాళ్ళైతే వేయలేదు. కానీ నేనంటే బుజ్జిగోడు కూడా వేసాడు ఓటు కదా, వేశాడు కదా. నేనే ఊరికే చేస్తే అలా నొక్కిచ్చా, అంటే బాబుని తీసుకెళ్తాం కాదు, ఇంట్లో ఉండి కన్నయ్య ఓటు ఇలా వేయాలి అలా వేయాలని కూడా నేను చెప్పాను బుజ్జోడికి. అప్పటి నుంచి ఇలా అంటుంటాడనమాట. ఈవీఎం నొక్కుతారు కదా. నువ్వు ఓలా ఓటు వేసావు చెప్పు, ఎలా ఓటు వేసావు? ఇలా వేసావు కదా. సో వీడియో చిన్నదేలేండి. సో నాకు ఎన్ని ఓట్స్ వచ్చాయని చెప్తున్నాను కదా, దాంట్లో 3 మాత్రము నాకు ఇష్టమైన వాళ్ళు, నేనంటే ఇష్టపడే వాళ్ళు వేశారు. మా వారు నేనంటే చాలా ఇష్టము, ప్రాణము. కాకపోతే తన ఒపీనియన్కి వదిలేశాను, తనను మాత్రం వేయొద్దని చెప్పాను. ఓకేనా? ఎన్ని ఓట్స్ వచ్చాయి అంటే, ఎన్ని ఓట్స్ వచ్చాయి కదా నాకు? చెప్పు, నువ్వు చెప్తావా? నాకు ఎన్ని ఓట్స్ చెప్పేటప్పటికి బుజ్జుడు నిద్ర కూడా వచ్చేస్తుంది. చెప్పు నాన్న, నాకు ఎన్ని ఓట్స్ వచ్చాయి నీకు తెలుసు కదా, నేను చెప్పాను కదా. నేను చెప్పలేదా నీకు? చెప్పానమ్మా. గంగా ఇంకా లేట్ చేయను, చెప్పేస్తున్నాను. నాకు వచ్చి 49 వచ్చాయి అండి. నాకు అక్కడ కౌంటింగ్ చూసుకున్నప్పుడు నాకు అక్కడ చెప్పింది ఏంటంటే 17 అని అన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మా తమ్ముడు 49 అని చెప్పారు. ఆ తర్వాత దాంట్లో ఫోన్లో కూడా చూస్తారు కదా, సో ఆ ఫోన్లో చూసి నాకు 49 వచ్చాయని చెప్పారు. వాళ్ళల్లో నాకు 3 మాత్రం కరెక్ట్గా వేశారు, అది మాత్రం పక్కా చెప్పగలను. మరి వారి పేర్లు చెప్పచ్చో లేదు నాకైతే తెలియదు, నేను చెప్పను కూడా. ఓకేనా? సో అదనమాట, నేనంటే ఇష్టపడేవాళ్ళు, తర్వాత నాకు ఇష్టమైన వాళ్ళు వేశారు బాగా మంచి అంట.
సో అదనమాట, నాకైతే 49 వచ్చాయి. అది కూడా మా తమ్ముడు చెప్పాడనమాట, మరి నీకు ఇన్ని వర్డ్స్ వచ్చాయి అని. అది పరిస్థితి. నేను కూడా ఇది వచ్చేసి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే ఎలా అంటే కౌంటింగ్కి వెళ్ళటము మామూలుగా అయితే ఎలా జరుగుతుంది ఏంటి అనేది అందరికీ ఉంటుంది, కానీ కల్లారా అంతసేపు ఉండి చూడటము, మరి అక్కడ అంత మెజారిటీ తోటి దామచల గారు గెలవటము, చాలా ఎగ్జైట్గా ఉండటము, ఆయన ముందుగానే విష్ చేయటము, ఇవన్నీ మామూలుగా జనరల్గా ఎంజాయ్ చేస్తూనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. సో అదనమాట. ఇంకోటి ఏంటి అంటే అత్యధిక మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలవటం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ మూమెంట్స్ అనమాట. బాగా మంచిగా సెలబ్రేషన్స్ కూడా జరిగినాయండి మాకు. అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మన సెంటర్లో అంటే గెద్దలగుంట సెంటర్లో ఎంత బాగా జరిగింది ఏంటనేది కూడా ఉంటుంది. మా బుజ్జిగాడు కూడా డ్యాన్స్ వేసాడు, సూపర్గా వేసాడు. ఒక సాంగ్ పెడితే మాత్రము బలి ఊగిపోతాడు, బలి నడ్డు తిప్పుతాడు, ఇలా ఇలా అంటాడు. కానీ డ్యాన్స్ నాన్న. కానీ నిజం వచ్చే మూలో ఉన్నాడు కదా, మరి వేస్తాడో తెలియదు. ఇంకా డ్యాన్స్ అమ్మ డ్యాన్స్ వేస్తుంది, నువ్వు డ్యాన్స్ అయ్యి బుజ్జోడా ఏవా. మూవ్ లేదమ్మా, ఇప్పుడు మాకు నిద్రొచ్చే మూమెంట్లో ఉన్నాడు. ఇందాక కూడా ఆవలించాడు కదా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నాకైతే 49. ఇంకోటి ఏంటి అంటే ఎవరికి చెప్పాలా, నేను నామినేషన్ వేసిన సంగతి కూడా ఎవరికి తెలియదు. మహా అయితే మా వారికి డింగ్ అయి ఫోన్ వస్తుంది, మా వారే చేశారు. కట్ అయిపోయిద్దేమో, సో మాట్లాడొద్దామా? కట్ అయిపోతుంది ఈలోపు వీడియో కూడా అయిపోయిద్దిలేండి. ఉండండి మాట్లాడేసి వస్తాను. ఎప్పుడు వీడియో చేసినా ఎప్పుడు వాయిస్ ఇచ్చినా మా ఆయన ఎందుకు డింగని భలే చేస్తాడండి. బుజ్జిగాడు ఏం చేస్తున్నాడు అంట, నాతో మాట్లాడారు కదా, మాట్లాడారండి. సో అది చాలామందికి తెలియదు, మా ఇంట్లో కూడా మా తమ్ముడికి, మా అమ్మ, మా చెల్లికి తప్ప, తర్వాత పార్టీ వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఎవరికి కూడా నేను చెప్పుకోలేదనమాట. అది మామూలుగా అయితే జనరల్గా అనుకోని పరిస్థితుల్లో నామినేషన్ వేయాల్సిన పరిస్థితి. సో అలా జరిగిపోయిందనమాట. ఇంకోటి ఏంటి అంటే ప్రతిరోజు వీడియోస్ ఉంటాయి. రేపటి వీడియోలో ఖచ్చితంగా గద్దలగుంటలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీ తోటి గెలిచిన సందర్భంగా మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది కూడా వీడియో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. మా అబ్బాయి బాగా వంటరిస్తున్నాడు కదా, సో ఖచ్చితంగా చూడండి. గివ్ అవే కూడా ఉంటుంది. గివ్ అవేలో మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నవి. షాపింగ్ కూడా ఆల్రెడీ చేసి పెట్టున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని కూడా ఒకటి ఉంది. వీలైతే సాయంత్రం కానీ రేపు ఈవినింగ్ కానీ ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నువ్వేం మాట్లాడతావు? దెబ్బలు పడితే గోల్ చేస్తే సరేనా? సో ఫ్రెండ్స్ అది అండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే బాయ్. చెప్పు బాయ్ చెప్పు. ఏదో మెసేజ్ వచ్చింది, వాడికి కనిపించట్లేదు. ఇదిగో బాయ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. కిస్ పెట్టు. నవ్వేసుకుంటున్నాడు కన్నీళ్ళు. ఓకే ఫ్రెండ్స్ బాయ్.